పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారనమాట, మా ఆయనకి ఎంతకీ బీపీ తగ్గట్లేదండి, మీరేమో కంట్రోల్లో ఉందంటున్నారు కానీ ఎంతకీ తగ్గట్లేదు అని. చెక్ చేస్తే అన్ని రికార్డింగ్స్ బాగానే ఉంటాయి, బీపీ రికార్డింగ్స్. నీకెందుకు అట్లా అనిపిస్తుందమ్మా అంటే, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటారు, కోప్పడతా ఉంటారు, సో ఎంతకీ కోపం తగ్గట్లేదు అని అంటారనమాట. బీపీకి కోపానికి పెద్ద సంబంధం లేదు. కోపం అనేది ఒక ఎమోషన్, భావోద్వేగం. సో స్ట్రెస్ వలనో టెన్షన్ వల్ల కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు కోపాన్ని అనేది. అది చిన్నప్పటి నుంచే ఉండేది, వాళ్ళు ఎక్కువ కోప్పడుతూ ఉంటారు. కాబట్టి కోప్పడినంత మాత్రాన బీపీ ఉంది అని అర్థం కాదు. కాకపోతే కోపం వల్ల కొన్నిసార్లు బీపీ పెరగొచ్చు, బట్ అదే కారణం అనుకోవడం మాత్రం తప్పు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా వినేదాన్ని, ఏంటి అంటే మా నాన్న కోపడినప్పుడల్లా, అరిచినప్పుడల్లా మా అమ్మ చెప్పేది, బీపీ టాబ్లెట్ తీసుకొచ్చేయండి, ఈరోజు వేసుకున్నారా లేదా అని. దాంతో ఇంకొంచెం కోపం వచ్చి ఇంకొంచెం అరిచేవాళ్ళు అనమాట. కాబట్టి కోపము బీపీ రెండు ఒకటైతే కావు. నువ్వు బీపీ గురించి చెప్పేటప్పుడు ఇది చెప్తా ఉంది, నేను ఇది చేస్తాను, చివర చెప్పింది కూడా అదే.